ఐదవది గ్రామ్యం. వ్యాకరణ విరుద్ధ పదాలను గ్రామ్యాలంటారు. అంటే పల్లెల్లో లేదా సాధారణ ప్రజల వాడుకలో పుట్టి వ్యాకరణ నియమాలకు వ్యతిరేకంగా అంటే విరుద్ధంగా మారిన పదాలను గ్రామ్యం అంటారు. ఉదాహరణ వస్తాడు. వస్తాడు అనేది గ్రామ్యం. ఇది సరైన పదం ఏంటంటే వచ్చును. తెస్తాడు అనే దానికి తెచ్చును. పోతాడు, పోగును. కూకో, కూర్చో. వస్తాడు, తెస్తాడు, పోతాడు, కూకో అనేవి గ్రామ్య పదాలు. ఆరవది ధృతం. అంటే నకారాన్ని అంటే నా పొల్లు న అనేది ధృతం అంటారు. అవసరం లేనప్పుడు తొలగిపోతుంది. ఇది లేకపోయినప్పటికీ పదం యొక్క అర్థం అనేది మారదు. ఉదాహరణ రాముని న అనేది ధృతం. గృహమున్న న అనేది ధృతం. ఏడవది ధృత ప్రకృతికం. నకారాన్ని ధృతం అంటారని ముందే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ధృతం చివర గల దాన్ని ధృత ప్రకృతం అంటారు. ఉదాహరణ రామునిన్న, వనమునన్న, వచ్చుచున్ను అనేవి ధృత ప్రకృతిక పదాలు. ఎనిమిదవది కళ. ధృత ప్రకృతికం కాని పదాలను కళ అంటారు. అంటే నకారం అనేది పదాల చివర రాదు అన్నమాట ఈ పదాలకి. ఉదాహరణ రాముడు, హయము, వనము, ధనము, వస్తువు ఇవి కళలు.